ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు మోసపూరిత వార్తలు కొన్నింటిని చూద్దాం. దానికి ముందుగా వాళ్ళ ప్రవర్తన తీరుపైన వాటి మీద కామెంట్ విందాం. రోతరాతుల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం గక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపుగొట్టు అబద్ధపు సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. వార్తల్లోనూ సంపాదకీయాల్లోనూ రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులో ప్రజల్ని వంచడానికి విశ్వయత్నం చేస్తున్నారు. ఈనాడు పత్రిక ప్రధాని మోడీతో ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ చేసింది. అందులో ప్రత్యేక హోదా అంశం గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ విషయం కానీ, వీళ్ళు అచ్చంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిందే కదా, దాని గురించి కానీ, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఒక్క ప్రశ్న కూడా మాకైతే కనిపించలేదు. లోపల ఎక్కడైనా కనిపించిందేమో. ప్రత్యేక హోదా ఇవి అయితే పొరపాటును కూడా అడగలేదు. సో ఈ రకంగా ఇంటర్వ్యూ, తెలంగాణ అంశాల కోసం ఇంటర్వ్యూ పెట్టి పోలవరం గురించి ఒక మాట అడిగేసి, మరి పోలవరం ఏటీఎం అన్నాడు కదా ప్రధానమంత్రి, దాని గురించి కూడా అడగాలి కదా. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అన్నాడు కదా చంద్రబాబు గారు, బండబూతులు తిట్టారు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి అయినా కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఇంటర్వ్యూ అవకాశంలో అడగాలి కదా. ఏం అడగలేదండి. అడగకుండా చాలా జాగ్రత్తగా మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ చేసుకుని ఈనాడు వారు బీజేపీకి, ప్రధాని మోడీ గారికి భజన చేశారు. ఇక యథాప్రకారం పేజీలకు పేజీలు నింపేశారు జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద విషం గక్కుతూ పచ్చి అబద్ధాలతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ చేస్తున్న విష ప్రచారంపై సీరియస్ అయిన ఈసీ సిఐడి దర్యాప్తుగా ఆదేశించింది. ఈ వార్తను మాత్రం ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కనిపించకుండా ఎక్కడో మరి లోపల పేజీలో ఏమైనా వేసారేమో కానీ ప్రముఖంగా అయితే ప్రచురించకుండా చాలా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇక వరుసనే చూద్దాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1, పోలవరం పూర్తికి పూచి నాది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దృఢమైన హామీ ఇస్తున్నానంటూ నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు 10 ఏళ్లుగా దృఢమైన హామీ ఇస్తూనే ఉన్నారు. అయినా అది పూర్తిగా లేదు. కనీసం 4 ఏళ్ల నుంచి ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి నివేదిక ఇచ్చి, వాళ్ళు అత్యవసరంగా సిడబ్ల్యూసి నివేదిక ఇచ్చి దాన్ని ఏ రకంగా కట్టొచ్చో చెప్పమంటే ఇంతవరకు దాన్ని సెటిల్ చేయకుండా నడుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆయన దృఢమైన హామీ ఇస్తానంటున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాల్సి ఉండగా అప్పుడు చంద్రబాబు అడిగారని రాష్ట్రానికి మోడీ గారు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు అట్లా? దాని మీద ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? మరి హోదా బదులు ప్యాకేజ్ తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ నీదేనని చంద్రబాబుకి ఎందుకు ఆఫర్ చేశారు? పోలవరం చంద్రబాబుకి ఏటీఎంగా మారిందని గతంలో ప్రధాని మోడీ చేసిన ఆరోపణ గురించి ఎందుకు అడగలేదు? ఇక పనిలో పని మరోసారి జగన్ శాపమంటూ పోలవరం మీద దరిద్రపు కొట్టు వార్త రాసేసింది ఈనాడు. వరద మళ్లింపు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించి అది వరదల్లో కొట్టుకుపోయేలా చేసిన చంద్రబాబు గురించి రాయకుండా ఎంతసేపు జగన్ మీద పడి ఏడవటం తప్ప ఇంకోటి చేయడం లేదు. అప్పటి పోలవరం కాంట్రాక్టర్ అధినేత ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు తాను చంద్రబాబుకి ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తాను చంద్రబాబుకు లోకేష్కు 150 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించుకున్నానని చెప్పినా చంద్రబాబు ఫోటో చంద్రబాబు ఫోటోను కిందకేసి కొట్టినా ఆ విషయాన్ని మాత్రం ఈనాడు పొరపాటును కూడా ముట్టుకోదు. ఎంతసేపు జగన్ మీదే రాస్తూ ఉంటుంది. జగన్ టైంలో స్పిల్ ఛానల్ 48 గేట్ల అమెరికా మొదలైన వాటిని పూర్తి చేసినా ఆ నిజాలను మాత్రం దాచేస్తారు. ఇంతకీ పోలవరం పెరిగిన అంచనాలు 58,000 కోట్లు మోడీ ఇస్తానన్నారా లేదా అన్నది మాత్రం వీళ్ళు చెప్పలేదు. ఇక ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు, దేశంలోని ఏ రాష్ట్రంలో ఇంకా అమలు చేయని చట్టంపై ఎందుకు అంత తొందరంటూ ఒక పిచ్చి కథని రాసేశారు. నిన్నటిదాకానేమో అసలు ఆ చట్టమే కాదు, అసలు అది దారుణం, అది జగన్ టైటిలింగ్ యాక్ట్ అని అబద్ధాలు చెప్పి ఇప్పుడేమో తొందర ఎందుకని మళ్ళీ స్వరం మార్చి, ఇదంతా కూడా పెత్తందారుల పుట్టిముంచి చిన్న సన్నకారు రైతుల సంక్షేమం కోసం కేంద్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటే ప్రస్తుతం అది హైకోర్టులో ఆగింది. అంతేకాకుండా కేంద్రం దేశం అంతా అమలు చేస్తేనే తాము అమలు చేస్తామని చెప్పారు. పైగా అది నిన్న జగన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టైటిలింగ్ యాక్ట్ వస్తే రైతులకు వాళ్ళ భూముల మీద ఎంత భరోసా ఉంటుంది, ఎక్కడ వివాదాలు లేకుండా ఎవరు కబ్జా చేయకుండా ఉండే అవకాశం ఉంటే వివరించారు. అవేవి రాయకుండా ఈ చట్టం మీద ఈనాడు రాస్తుంటే దున్నపోతి ఇన్నట్లుగా, దున్నపోతి ఇంతే దూడను కట్టేయమన్నట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పచ్చి అబద్ధాలతో ప్రసంగాలు చేయటం వాళ్ళు రోజు చెబుతున్నారు. మనం రోజు చెప్పాలి, సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఇక మరొకటి, భూచోడు మన భూములపై కన్నేసేవాడు, జగన్ వస్తే మళ్ళీ మీ ఆస్తి పత్రాలు లాక్కుంటారు. చంద్రబాబు దిగజారిన ప్రసంగం. ఎక్కడైనా అసలు ప్రపంచంలో ఇట్లా సాధ్యం వద్దండి.
ఈయన 55,000 ఎకరాలు భూచోడేమో, ఈ 55,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో 33,000 ఎకరాలు రైతుల నుంచి లాక్కున్న భూచోడు చంద్రబాబు అని చెప్పాలిగా, ఒప్పుకోవాలిగా. మరి ఆ సంగతి ఎందుకు చెప్పడు? అది మాత్రం అబ్బో నేను కష్టపడి సంపాదించానని చెబుతాడు. రైతుల పంటలు తగలబెట్టినప్పుడు చాలా గొప్ప విషయంగా ఈనాడు ప్రచారం చేసింది. ఎవరు అది ప్రభుత్వమే తగలబెట్టడం ఎప్పుడైనా చూసామా? కానీ చంద్రబాబు టైంలో చూసాం. సో ఈ రకంగా వాళ్ళు లాక్కుంటేనేమో భూచోళ్ళు కాదంట. అసలు ఏమి లాక్కోకుండా ఎవడి హక్కు వాడికి చక్కగా భద్రత కల్పించడానికి యాక్ట్ తీసుకొస్తేనేమో ఆ యాక్ట్ అమలు లేకపోయినా కూడా భూచోడని పిచ్చి మాటలు, పిచ్చి వ్యాఖ్యలు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి చెడరాయటం. ఈ రకంగా కేవలం 14 ఏళ్లలో ఆయన పనిచేసినప్పుడు జరిగిన భూభోగతాలన్నీ బయటకు వచ్చేస్తాయి, స్కాములన్నీ బయటకు వస్తాయి. అది అసలు భయం. రామోజీ గారికి ఏమో ఫిలిం సిటీలో ఉన్న అసైన్ ల్యాండ్స్ అన్నీ బయటకు వస్తాయి, అది భయం. అందుకని ఈ టైటిలింగ్ యాక్ట్ అమ్మో అది ఇదని పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు. ఇక ఇసుకాసురుల విధ్వంసకాండ 10,000 కోట్ల దోపిడీ. రాసిందే రాసి వీళ్ళు అమ్మగడుపు గల ఈ వారం రోజులు పాఠకుల్ని హింసిస్తున్నారు. ఆ ఈనాడు చదివే పాఠకుల్ని, ఆంధ్రజ్యోతి పాఠకుల్ని అభినందించాలి. వాళ్ళ సమయమును వాళ్ళ ఓర్పు ఎట్లా భరిస్తున్నారు నాకైతే చేదరేస్తూ ఉంది. మరి ఎందుకు ఎట్లా చూస్తున్నారో కానీ. దీంట్లో వాస్తవం ఏంటంటే తెలుగుదేశం లాయర్ అంటండి సుప్రీంకోర్టులో లోద్రా అన్న ఆయన చెప్పాడంట 10,000 కోట్ల దోపిడీ జరిగిందని. ఆయన ఏదో జడ్జి చెప్పినట్లుగా వీళ్ళు లోద్రా చెప్పాడని ఒక పెద్ద సర్టిఫికెట్, దానికి ఒక చెత్త వార్త. ఇంత దిక్కుమాలిన జర్నలిజం ఇప్పుడే చూస్తున్నామండి. మరి జగన్ టైంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖజానాకి వచ్చింది ఇసుక ద్వారా, అది మాత్రం రాయరు. ఇక దళిత గిరిజనులను పిచ్చగాళ్ళలా చూశారంటూ ఈయన కొత్త పిచ్చగాడు ఒక ఆయన వచ్చాడు, మందకృష్ణ గారు. ఆయన్ని అప్పట్లో అమరావతి అప్పుడు అక్కడ చంద్రబాబు గారు ఎంత అసలు సభയെ పెట్టకుండా చేసి నానా అవమానాలు పాలు చేసినా పాపం ఇప్పుడు మందకృష్ణ గారు సిగ్గుపట్టడంలో చంద్రబాబు గారికే మద్దతిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, కొందరు కొత్త పిచ్చగాళ్ళు బయలుదేరారు చంద్రబాబు గారికి భజన చేయడానికి. సర్వేలు చేయకుండానే అభిప్రాయాల పేరుతోటి ఈ మధ్య ఒక ఆయన బయలుదేరి నా అభిప్రాయం, నేను నా అంచనా అంటూ దిక్కుమాలను ప్రచారం చేసుకుంటూ జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఈయన కూడా తయారయ్యాడు. ఇక రైతులను ఎత్తిన శని జగన్మోహన్ రెడ్డి కన్నా పంట చాలాలో దిష్టి బొమ్మలు నయం. ఎంత నీచంగా ఎవరైనా రాస్తారండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని? ఈనాడు మాత్రం రాసింది. వాస్తవం ఏంటంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ పాలిట శనిలాగా దాపురించింది. ఈ పత్రిక చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే ఈ పత్రిక యజమానుల్ని, వాళ్ళ సంపాదకుల్ని, వాళ్ళ కల్పనలు వాళ్ళకి దిష్టి బొమ్మలు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకు అట్లా తెచ్చుకోవాలి? పద్ధతైన జర్నలిజం రాయొచ్చు కదా. ఇంత అరాచకమా, ఇంత నీచమా? అయ్యో చీ నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పడానికి. చాలా నీచంగా రాస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతుంటే రామోజీ మాత్రం ఓరవలేకపోతున్నాడు. ఈనాడు వాళ్ళకి సహించలేకపోతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యథాప్రకారం తన చెత్త పలుకుల ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోటీపడి ప్రకటిస్తున్న పథకాల ప్రభావం ఎన్నికల్లో ఉండదంటాడు. ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు గారు రెట్టింపు ఖర్చు పెడతాను జగన్ కంటే అని చెప్తుంటే నీకు బుద్ధి ఉందా లేదా అని అడగాలి కదా ఈయన. అబ్బే అక్కడ మాత్రం కులాలు మతాలు చూసేవాళ్ళు అంటే జగన్కి వేస్తారంట, మిగతా వాళ్ళేమో ఈయనకి వేస్తారంట. మరి ఇక్కడ మాత్రం చంద్రబాబుకి జాకీ లేపి భజన చేస్తున్నాడు. ఇక పైగా నాగరిక పాలన అభివృద్ధి కావాలని వాళ్ళు జగన్ని ఇంటికి పంపాలనుకుంటున్నారని ఎంత అనాగరికంగా, ఎంత నీచంగా రాధాకృష్ణ రాస్తున్నాడు అనడానికి ఆయన చెత్త ఆలోచనలన్నీ దీంట్లో నింపుతున్నాడు. ఆంధ్రజ్యోతి పాఠకులను ఈ రకంగా హింసిస్తున్నాడానికి ఇది ఒక ఉదాహరణ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భద్రత ఉండదని సిగ్గు, శరం, నీతి, రీతి లేకుండా పచ్చి అబద్ధాలతో చెత్తంతటిని పోగు చేసి అదేదో గొప్ప విషయంగా చెత్త పలుకులు రాసి సంతృప్తి పడుతున్నాడు. దాన్ని ఆయన ఆత్మవంచన చేసుకుంటున్నాడు. అది గొప్ప విషయం అని భావిస్తే అది ఆయన కర్మ. ఆ పేపర్ చదివే, ఆంధ్రజ్యోతి చదివే పాఠకుల కర్మ. చివరికి రాధాకృష్ణ ఎంత నీచంగా తయారయ్యాడంటే ఏపీలో ప్రకృతి జోక్యం చేసుకోవాల్సిన సమయం వచ్చిందా అంటూ తన కుట్ర బుద్ధిని, నేరపూరిత స్వభావాన్ని రాధాకృష్ణ బయటపెట్టుకుంటున్నారు. అంటే ఏమిటి ప్రకృతికి జోక్యం చేసుకోవడం అంటే ఏంటంటే అర్థం? అంటే జగన్ మీద మళ్ళీ వీళ్ళంతా కలిసి హత్యాయత్నం చేస్తారా ఏంటి? ఇది ఇంత దారుణమా? ఇట్లాంటి చెత్త కథనాలు, దారుణమైనటువంటి మోసపూరిత, నేరపూరిత కథనాలు సంపాదకీయాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గోసాల శ్రీనివాస్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, శ్రీ నాగార్జున యాదవ్ గారు, ఏపీ ఎడ్యుకేషన్ విద్యారంగానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్. అలాగే ముందుగా ఈరోజు వీడియోలు చూసిన తర్వాత డిబేట్లోకి వెళదాం. అలాగే ఓ బ్రేక్ కూడా తీసుకుందాం.
చేస్తారు. అసలు బీజేపీ వస్తే ముస్లిం వాళ్ళు బతుకుతారని నమ్మకమే లేదు. అలాంటి వాళ్ళతో ఈ తెలుగుదేశం పోయి పొత్తు పెట్టుకుంది. అలాంటి పొత్తు పెట్టుకున్నప్పుడు మేము చదువుకునే కూడా మాకు తెలిసి కూడా పోయి అసలు తెలుగుదేశానికి ఓట్లు ఇస్తామా, వాళ్ళని తీసుకొచ్చి మన ఎత్తిన పెట్టుకుంటామా చెప్పండి. జగన్ సార్ అయితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని అంత ప్రేమగా పిలుస్తున్నాడు. అంత ప్రేమగా పిలుస్తున్న ఆయన్ని వదిలేసి వాళ్ళని ఎలా ఓటు వేస్తాం, వాళ్ళని ఎలా గెలిపిస్తాం చెప్పండి. జగన్ సార్ అసలు ఎట్లా చేస్తున్నాడంటే ఆయనకి కుల మత ప్రాంతీయ భేదాలు అసలు లేవు. మనం ఎప్పుడైనా నా వాళ్ళు అనుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు హామీలు ఇస్తారు, వదిలేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఓటు వేయకూడదు అనమాట. ప్రజలకు సేవ చేసేవాడు అంటే మనవాడు అయి ఉండాలి. మనం ప్రజల్ని మన వాళ్ళు అనుకునే వాళ్ళకి మనం గెలిపించుకోవాలి. నేను అందుకే హామీ ఇస్తున్నా, మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే బాధ్యత నాది. ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి, ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈ రోజు వివాదాలు ఉన్నాయి. ఏ ఒక్కరు అయినా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. ఇక ముందుగా నాగార్జున గారు మీరు మాట్లాడండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా స్పష్టంగా జగన్ గారు చెప్తున్నారు, అయినప్పుడు కూడా వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. మరి ప్రైమ్ మినిస్టర్తో ఇంటర్వ్యూ చేసిన ఈనాడు వాళ్ళు పొరపాటును కూడా దాని గురించి అడగల, ముస్లిం రిజర్వేషన్ల గురించి అడగల. జగన్ గారు ఒక సవాల్ చేశారు, ఏమనంటే ముస్లిం రిజర్వేషన్ల ఇష్యూ మోడీ గారి సభలో ప్రస్తావించు, మోడీ గారిని డిమాండ్ చేయి, నువ్వేమంటావు అని. లేదు నువ్వు అనౌన్స్ చేయి, ఏది రద్దు చేయబోమని, ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నారు. మరి దీనికి వాళ్ళు ఎవరైనా సమాధానం ఇస్తారా? ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుజనా చౌదరి గారు ఎక్కడ మోడీ బొమ్మ లేకుండా ఇమాములకు అంత ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని బీజేపీ వ్యతిరేక పాలసీతోటి వాల్ పోస్టర్లు వేసి తిరుగుతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాలన్నింటిలో ఎట్లా జగన్ వైఖరి ఏమిటి, చంద్రబాబు గారి వైఖరి ఏమిటి? నిజంగానే ఈనాడు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కలిసినప్పుడు ఎందుకు అడగలేకపోయారు? చంద్రబాబు గారు కూడా ఎందుకు ప్రధానమంత్రిని బీజేపీని నిలదీయలేకపోతున్నారు? ఇది వాళ్ళ వైఫల్యమేనా? జగన్ గారు రెండిట్లోనూ స్పష్టత ఇచ్చినట్లేనా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీ వీక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ముఖ్యమంత్రి గారు మొన్న బహిరంగ సభలో చెప్పిన తర్వాత చాలా వరకు అనుమానాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి అని మేము భావిస్తున్నాం. అందుకే పెద్దగా టెక్నికాలిటీస్ వెళ్లకుండా కేవలం ఒకటే రెండు చెప్పి దాన్ని ముగిస్తానండి. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటే చెబుతున్నారు, ల్యాండ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, ల్యాండ్స్ అన్నీ మీ దానికి తీసుకుంటారని చెప్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్య దేశంలో అటువంటి వెసులుబాటు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఆగేవాడు కాదు. అట్లాంటి చట్టం తీసుకొని వెళ్ళిపోయేవాడే చంద్రబాబు నాయుడే. మిగతా వారికి అలాంటి అవకాశం ఇచ్చేవాడు కాదు. కాబట్టి ప్రజాస్వామ్య భారతదేశంలో మన భూమిని ప్రభుత్వం తీసుకున్నాడు కదా మిత్రమా చంద్రబాబు గారు. తీసుకున్నారులేనండి, అటువంటిది కాదండి. అసలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఒక చట్టం తీసుకొచ్చారు, అసలు కోర్టుకు వెళ్ళేటువంటి వెసులుబాటు కూడా లేదని అంటున్నారు కదా, దానికి చెప్తున్నా. దాంతోపాటు రెండోది సార్, చాలా ఇంపార్టెంట్ ఈ ఇష్యూని, చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ. మనకి ఎప్పుడు జిరాక్స్ కాపీలే ఇస్తారంట మన ఆస్తులకు సంబంధించి, మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వరంట అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అదే పనిగా చెప్తున్నాడు. దానికి సంబంధించి చిన్న వివరణ ఇస్తాను, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇది కూడా అండి, ఇప్పటిదాకా మనం రిజిస్ట్రేషన్ అనే ఆస్తులు కొనుగోలు అమ్మకాలు అనేది ఇటువంటి 100 రూపాయలు స్టాంపు పేపర్ మీద తీసుకుంటామండి. ఇటువంటి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇవ్వరు. ఇది ఇవ్వకుండా మనకి
ఇది ఇవ్వకుండా ఒరిజినల్ జిరాక్స్ ఇచ్చేస్తారని చెప్తున్నారండి. ఈ పేపరు, ఈ జ్యుడిషియల్ 100 రూపాయల బాండ్ పేపరు మేము మీకు చూపిస్తుంది. జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి సంబంధించి జ్యుడిషియల్ స్టాంప్ ఇది. సో ఇటువంటి పేపర్ మనకి ఎవరు, నీకు జిరాక్స్ పేపర్ ఇస్తారా అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇది పవన్ కళ్యాణ్ గారి స్టాంప్ పేపరు. పవన్ కళ్యాణ్ గారి స్టాంప్ పేపరు. పవన్ కళ్యాణ్ గారి స్టాంప్ పేపర్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ స్టాంపు విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్టాంప్ విధానం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నామినేషన్ కూడా ఈ స్టాంపు విధానంతోనే ఇచ్చాడు, కానీ ఉదయ్ శ్రీనివాస్ ఇచ్చినట్టు మాన్యువల్ విధానంలో ఎవరో. ఇది డిఫరెన్స్ అండి. మరి పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ యాక్సెప్ట్ అయింది కదండి ఈ స్టాంప్ పేపర్ మీద తీసుకొని వస్తే. చూడండి ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. గతంలో మనం ఉదయ్ శ్రీనివాస్ లాగా 100 రూపాయల స్టాంప్ పేపరు బయట స్టాంప్ వెండర్స్ దగ్గర కొనుక్కునే వాళ్ళం. కొనుక్కొని దాని మీద మనం క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి రాసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మనం దాని రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళం. అదే పేపర్ మనం తీసుకునే వాళ్ళం. ఇది ఇంతకు ముందేటువంటి విధానం. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల్లో ఉన్నట్టు మనం ఏం చేస్తున్నామంటే కొత్తగా ఈ స్టాంప్ అనేటువంటి కొత్త విధానం తీసుకొస్తాం. మనం రాసుకున్న పేపర్ని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తాం. రిజిస్టర్ ఆఫీస్లోనే ఒక కార్డు 2.1 అనే కొత్త సాఫ్ట్వేర్లో అవన్నీ తీసుకుంటాం. అక్కడే మన ఫోటో ఉంటుంది, అక్కడే మన బార్ కోడ్ ఉంటుంది, అక్కడే మనకు సంబంధించిన డీటెయిల్స్, సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. దాని మీద రిజిస్ట్రేషన్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాని మీదే సంతకం పెట్టి రిజిస్టర్ ఒరిజినల్ పేపరే మనకి ఇస్తారు. ఇది గతంలో ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు ఉన్నటువంటి విధానానికి ఉన్నటువంటి తేడా. ఇదే తేడా మనం జనసేన పార్టీ అభ్యర్థులైనటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారి డాక్యుమెంట్లోను పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్లోనూ చూస్తాం. పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్డు 2.0 కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ అనేటువంటి కొత్త సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొనే ఈ స్టాంపుని కట్టి, స్టాంప్ డ్యూటీని కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్. కాబట్టి పవన్ కళ్యాణ్ ల్యాండ్ మేము జగన్మోహన్ రెడ్డి గారు లాక్కోవాలా, పవన్ కళ్యాణ్ ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నాగార్జున యాదవో లేకపోతే కేఎస్ఆర్ గారో లాక్కోవాలా. సో ఇది డిఫరెన్స్ అండి. కొత్తగా వచ్చినటువంటి 2.0కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి జిరాక్స్ పేపర్లే ఇస్తారు, ఒరిజినల్ పేపర్ ఏదంటే జిరాక్స్ ఒరిజినల్ ఉండదు. కొత్త సిస్టంలో పూర్తిగా ఒరిజినలే ఉంటుంది. ఒరిజినల్ మీదే సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టి మనకి ఒరిజినలే ఇస్తాడు. కాకపోతే గతంలో లాగా మనం స్టాంప్ పేపర్ మనమే బయట ఎవరి దగ్గర కొనుక్కొని దాని మీద రాసుకొని అదే ప్రింట్అవుట్ తీసుకొని దాని మీదే రిజిస్ట్రేషన్ చేయకుండా ఆన్లైన్లోనే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో గతంలో చంద్రబాబు నాయుడు కృష్ణా యాదవ్ అనేటువంటి ఒక మంత్రిని పట్టుకొని తెలుగుతో కుంభకోణం చేసుకొని స్టాంపు కుంభకోణాలు చేసుకోకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లోనే స్టాంప్ డ్యూటీ ఇస్తాడు. ఈ స్టాంపు సిస్టమ్ వస్తుంది. అది సమస్య. అది రెండింటికి మధ్య ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వస్తానండి. సింపుల్గా చెప్తాను, వేరే టెక్నికాలిటీస్కి వెళ్లకుండా. కేసీఆర్ గారు మీకు కూడా గన్నవరంలో భూమి ఉందనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు లాక్కోకపోతే ఏదన్నా 1 ఎకరం మిగిలితే మిగిలి ఉండొచ్చు. నాకు భూమి ఉంది, ఈ రాష్ట్రంలో అందరికీ భూమి ఉంది. 1 ఎకరం భూమికి సంబంధించి 76 లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయండి. 76 లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి ఈ రోజు దాకా. దాంతోపాటు మన రికార్డుని ధృవీకరించేది రెవెన్యూ డిపార్ట్మెంటు, మనం పన్నులు కట్టేది లోకల్ బాడీకి, మన సర్వే రికార్డ్స్ ఇవన్నీ ఉండేది ద సర్వేస్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి, మన కొనుగోలు అమ్మకాలు జరిగేది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. అంటే మన ఎకరం భూమికి సంబంధించి 5 డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంతోపాటు దీనికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి. ఏవే రికార్డ్స్ ఉన్నాయి? 1B రికార్డు ఉంది, అడంగల్ ఉంది, పట్టా పాస్ పుస్తకం ఉంది, పహానీ ఉంది, ఖాతా ఉంది, కస్త్రో ఉంది, కేలత్ ఉంది. ఇటువంటి 11 రికార్డులు మన భూమికి సంబంధించి ఉంటాయి. దీంతో పాటు 2 రిజిస్టర్లు ఉంటాయి. ఏ రిజిస్టర్లు? రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఒకటి, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఒకటి, RSR ఒకటి, ROL ఒకటి.
అంటే ఒక ఎకరానికి భూమికి సంబంధించి 76 కాంప్లికేషన్స్ ఉన్నాయి, 11 రికార్డులు ఉన్నాయి, 2 రిజిస్టార్లు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఎకరానికి సంబంధించి భూమికి పట్టాదారు పాస్ పుస్తకం నాకుంటుంది, 1B రిజిస్టార్ పేరేమో కేఎస్ఆర్ గారి పేరు మీద ఉంటుంది, పహానీ చూసుకుంటే సూర్యనారాయణ గారి పేరు ఉంటుంది. సార్ ఇన్ని రకాలైనవి ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ బదులు ఇవన్నీ మెర్జ్ చేసి ఇవన్నిటికీ మిర్రర్ ప్రిన్సిపల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటే తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 చట్టాలు ఉన్నాయి. ఈ 164 చట్టాల్లో కూడా ఈ ఎకరం భూమి మీకు సంబంధించిందే అని చెప్పి ధ్రువపరిచేటువంటి ఒక్క చట్టం కూడా లేదు. కాబట్టి వీటన్నిటికీ బదులుగా వీటన్నిటినీ అంచనా వేసి ఒకటే ఒక చట్టం, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొస్తారు. ఇది తీసుకురావడం వల్ల మన భూమికి మన మీద హక్కు కల్పిస్తారు, మన భూమికి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ 2 రకాల విషయాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వస్తాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 17,456 రెవెన్యూ గ్రామాల్లో 26 జిల్లాల్లో 686 మండలాల్లో ఉన్నటువంటి 1,96,00,000 సబ్ డివిజన్స్ ఉన్నటువంటి పొలాన్ని ఇంచ్ బై ఇంచ్ కొలిచి సరిహద్దులకు సంబంధించి జియో కోఆర్డినేటర్స్ పెట్టి దీని మీద ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు ఒప్పుకున్న తరువాతనే దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సర్వే రికార్డుకి ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చింది. ఇలా 17,000 గ్రామాలు ఉంటే ఇప్పటికీ 6,000 గ్రామాల్లోనే సర్వే జరిగింది. ఈ అన్ని సర్వేలు జరిగి ఇవన్నీ అభ్యంతరాలు ఇవన్నీ పూర్తి అవ్వకపోతే అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరిగిద్దో లేదో అనేది జరుగుతున్న విషయం. అసలు అమలు కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ అండి, చివరిది, 1 నిమిషం తీసుకుంటా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు జరిగితే అమలులోకి వస్తే కోర్టుకు వెళ్లాల్సినటువంటి హక్కు రాదు మనకేం చెప్తున్నారండి. ఇది ఒకసారి రైతులందరూ గమనించాలి. ఇప్పుడు మన 1B రిజిస్టార్లో, మన ROR రిజిస్టర్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం ఏం చేస్తాం? MRO గారి దగ్గరికి వెళ్తాం. MRO గారు ఒప్పుకోకపోతే RDO గారి దగ్గరికి వెళ్తాం. RDO గారు కూడా ఒప్పుకోకపోతే మనం జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. జాయింట్ కలెక్టర్ కూడా ఒప్పుకోకపోతే అప్పుడు మనం హైకోర్టుకి వెళ్తాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ROR చట్టం. కొత్తగా ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో అప్పుడు ఏం చేస్తారు? MRO RDO జేసీ లేకుండా 2 బోర్డులు ఏర్పడతాయి. ఒకటి జిల్లా స్థాయిలో ఒక ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏర్పడుతుంది, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏర్పడుతుంది. మనకేమైనా సమస్యలు వస్తే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాం. వాళ్ళిద్దరి దగ్గర కూడా అది పూర్తి అవ్వకపోతే అప్పుడు మనం కోర్టుకి వెళ్తాం. ఇప్పుడు కూడా అంతే, RDO దగ్గరికి వెళ్తాం, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, అప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ బోర్డు, స్టేట్ లెవెల్ అథారిటీస్కి వెళ్తాం. అంతేగాని మనకి మన పక్కన ఉన్నోడికి సరిహద్దు దగ్గర గొడవ వస్తే మనం సివిల్ కోర్టుకి వెళ్ళచ్చు, మనకి మన ఇంట్లో వాళ్ళకి గొడవ వస్తే మనం సివిల్ కోర్టుకి వెళ్ళచ్చు, మనకి దారికి సంబంధించిన సమస్య వస్తే మనం కోర్టుకి వెళ్ళచ్చు. మనం చెప్పిన 76 లీగల్ కాంప్లికేషన్స్ మన భూమికి వస్తే ఎప్పటిలాగానే సివిల్ కోర్టుకి వెళ్ళచ్చు. కోర్టుకు వెళ్లకుండా ఉండేటువంటి అంశం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేదు. కానీ చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి టెక్నికాలిటీస్ లేకుండా మీకు అర్థం చేస్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మనకి ఇస్తున్నటువంటి హామీ, మనకి ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ అనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. దానికి ఉదాహరణ ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్. రైట్. కృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు మోడీ గారితో చెప్పిస్తాడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు తీసుకురామకండి, అలాగే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయొద్దు అని చెప్పించగలరా? అసలు ఆ విషయాన్నే ప్రస్తావించగలరా అంటూ నిన్న జగన్ గారు సవాల్ విసిరారు. మీరేమంటారు? సార్ గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, మీకు ప్యానల్ మెంబర్కి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు బెనామీలు అసైన్ భూములు గారు దోచుకున్నారు సార్, అవి ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళు ముందలే ఉలిక్కి పడుతున్నారండి. కరెక్ట్ గా కనిపెట్టారు మీరు, ముందలే ఉలిక్కిపోయి. ఎందుకంటే రామోజీపల్లి చుట్టూ 2,000 ఎకరాలండి అసైన్ భూములు లాక్కున్నారండి. అమరావతిలో కూడా అసైన్ భూములు, పేదోళ్ళ భూమి అసైన్ భూములు కూడా లాక్కున్నారండి. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయి అని చెప్పి ముందు జాగ్రత్తగా వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు సార్. అంటే ఆటోమేటిక్ గా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది. అవును సార్. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ కాడ సార్ రాజశేఖర గారు పెట్టిన భిక్ష సార్. ఈ రోజు రాష్ట్రంలోని 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకున్న చంద్రబాబు నాయుడు చేయలేని పనులు
రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ పెడితే అది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది అమలు చేయాల్సిందేనండి. ఇప్పుడు ఈ రాజకీయం భూ ప్రపంచంలో ప్రజలు ఉన్నంత వరకు ఈ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కంపల్సరీ అమలు చేయాల్సిందే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెడితే అదే వాలంటీర్లు ఇంటి తలుపులు కొట్టి బ్యాడ్ గా అంటారని చెప్పి చంద్రబాబు నాయుడు ఎక్కడ తీసుకొచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని నేను వాలంటీర్లు కొనసాగిస్తాను 10,000 ఇస్తా అన్నాడు. అంటే ఏంటి సార్, అయినప్పటికి కూడా ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ విష ప్రచారం చేస్తున్నారుగా, మీ భూములు లాగేసుకుంటారు, ఇంక 2 రోజుల్లోనే ఆ చట్టం వచ్చేసింది, మీ భూములు మీ కొండవు, చంద్రబాబుకి ఓటేస్తేనే ఉంటాయి. అట్లా ఇంత మోసమా, ఇంత పచ్చి మోసం ఎట్లా చేస్తున్నారు? జనం నమ్ముతున్నారా? జగన్ గారు ఆల్రెడీ 100% గెలిచారు సార్. చంద్రబాబు అడుగుంటే చెబుతుంది సార్, వాలంటీర్లు వద్దన్నోడే ఓకేని కొనసాగిస్తా అన్నాడు. అమ్మఒడి ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అమ్మఒడి నేను 15,000 ఇస్తా, ఎంతమంది ఉంటే అంతమంది గణండి అంటాడు. ఆయనైతే ఒక్కడే అంటాడు సార్, ఒక్కడే ఉంటాడు. అప్పుడే పిల్లలు కనొద్దు ఒక్కళ్ళే అన్నారు, ఇప్పుడే మొత్తం కనండి అంటే ఆయనైతే ఒక్కడే కంటాడు, వేరే వాళ్ళు మొత్తం కనండి అని చెప్పేసి ఏం సమాధానం, ఏం మెసేజ్ సార్ ఇది ప్రజలకి? 80 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇదేనా సార్ ఆయన మాట్లాడేది? ఏదో ఒకటని సార్ కృష్ణమాదిగ అన్నారు కదా, కృష్ణమాదిగ ఇలాంటి వ్యక్తి అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కావడానికి చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ మిలక అయిపోయారు సార్. అప్పుడు జిఎంసీ బాలయ్య గారు ఇప్పుడు స్పీకర్ ఉన్నారు సార్. అక్కడ అయ్యే దాన్ని చంద్రబాబు నాయుడు కృష్ణమాదిగ వాళ్ళు కావాలి అయితే నా పేరు ఇంకా రాదు, అయితే మారిపోద్ది అని చెప్పి కృష్ణమాదిగ చంద్రబాబు నాయుడుతో మిలకత్ అయ్యి రిజర్వేషన్ గవర్నమెంట్ అక్కడ పార్లమెంట్ లో ఆమోదముద్ర చేయకుండా చేసుకున్నాడు సార్. ఇది కృష్ణమాదిగ ఓట్లు వచ్చినప్పుడే వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, ప్యాకేజీ సార్ ఇదంతా. చంద్రబాబు నాయుడు డ్రామా. తెలంగాణలో మొన్న వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్యాకేజ్ తీసుకోవడం సార్. కృష్ణమాదిగ ఉద్యుడు ఎస్టీలు పోగొట్టుకుంటున్నారు కదా, కృష్ణమాదిగ ఎస్టీలు చూస్తారు. ఉద్యుడు ఆంధ్రాలో కనుక తిరుగుతారు సార్, కృష్ణమాదిగ ఉరికి కొడతారు సార్. ఈదుగుడు శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి సంక్షిప్తంగా. శేష్ కుమార్ గారు నమస్కారం అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు మీరు అందరూ మాట్లాడిన విషయాలు కొన్ని ఉన్నాయండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపించే ఆరోపణలు. అవును, వాళ్ళు ఈ ఆస్తులు అంటండి ఎవరైనా అర్ధరాత్రిగా రాయి చేసుకోవచ్చు అంటండి. వాటి మీద 15 రోజులు ఈ ఆస్తికాలను చూసుకోకపోతే అది వాళ్ళు సొంతం అయిపోతాయంటండి. ఏది ఈ ఆస్తులు ఎవరి ఆస్తులైనా ఎవరైనా రాయి చేసుకోవచ్చు అంటండి అర్ధరాత్రిగా. రాయి చేసుకుంటే అది 15 రోజుల లోపల ఆస్తికాల వాళ్ళు చూసుకోకపోతే అది వాళ్ళ రాయించుకున్న వాళ్ళు సొంతం అయిపోద్ది అంటండి. ఎవరు చెప్పారు? వీళ్ళు ప్రచారం చేస్తున్నారండి సోషల్ మీడియాలోనూ, మీటింగ్. అది సాధ్యమయ్యే పనేనా? అట్లా జరుగుతుంది ఎక్కడైనా ప్రపంచంలో? అదేనండి, మరి అది ప్రజలు తెలుసుకోవాలండి ఇవన్నీ. రైట్, మీలాంటి వాళ్ళు చెప్తే అర్థం అవుద్ది జనానికి. ఇదంతా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, నాయుడు వీళ్ళందరూ కూడా దరిద్రంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ పాలిట. రైట్, గుప్తా గారు ఒకరు విజయనగరం నుంచి. మోడీ గారి సభలో వీళ్ళు వీటి గురించి మాట్లాడిస్తారా అని ధైర్యంగా అడుగుతున్నాడు జగన్ గారు, మీరేమంటారు? నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ మోడీ గారు తెచ్చిన యాక్ట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారండి. అవును, దీని అంతటికి కారణం ముందు మనం ఏమైనా చట్టం ఉంటే ఈనాడు పేపర్ ని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేయాలండి. బ్యాన్ చేస్తే ఆటోమేటిక్ గా చంద్రబాబు నాయుడుకి నోరు కట్టుడైపోతుంది. అంతేనా? లేనిపోని అన్ని ఈనాడు పేపర్ లో గుప్పిస్తున్నారండి. అవును, బాండ్ పేపర్ ని ఈ బాండ్ పేపర్ వస్తుంటే అది జెరాక్స్ పేపర్ అంటున్నాడండి. చదువుకున్న మూర్ఖుడు కాదు నాకు అర్థం కావట్లేదు. రామోజీరావు అలా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అలా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వదిలేడు. ఆడు చదువుకోలేదు, ఆడు SSLC కాబట్టి ఆడు చదువుకోలేదు. చంద్రబాబు నాయుడు ఏం చదువుకున్నాడు, రామోజీరావు ఏం చదువుకున్నాడు? అవును, చాలా దుర్మార్గంగా రాస్తున్నారు, కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. చాలా అనైతికంగా ఉంది వాళ్ళకి, అసలు మోరల్స్ లేకుండా వ్యవహరించడమే దారుణంగా ఉంది. రైట్, గోసాల్ గారు, శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏమిటి జగన్ గారు విసిరిన సవాల్కి చంద్రబాబు గారు స్పందిస్తారా? ఆయన ఏ సవాల్కి స్పందించారు? మీకు ఎవరైనా సవాల్ చేస్తే ఆయనకి అసలు అర్థం కాదు. సవాల్ ముందు అర్థం కాదు, సవాల్ అర్థం కాదు. ఎప్పటి నుంచో నేను సవాల్ చేస్తున్నా, చాలా సార్లు సవాల్ చేశారు. ఆయన ఇరుకులో పట్టినప్పుడల్లా, ఆయన తప్పులు చేసినప్పుడల్లా, ఆయన అబద్ధాలు అంటే గ్లోబల్స్ సృష్టించినప్పుడల్లా, మీరు మాట్లాడుతున్న మాటకి వెనకాల ప్రధానమైన భూమికి ఏమిటి, ఆధారాలు ఏమిటి అని చాలా సార్లు అడిగితే ఎక్కడ స్పందించరు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ చెప్పింది ఏంటంటే, ఈవేళ నువ్వు 4 మెతుకు తింటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారి కారణం అంటారు. ఈవేళ హైదరాబాద్ వచ్చి నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారి కారణం అంటారు. మీ అబ్బాయి బీటెక్ చదివాడంటే చంద్రబాబు నాయుడు గారి కారణం అంటాడే. ఏమిటో అసలు ఈ సృష్టిలో
విద్య అనేది సరస్వతి ఆలయాలన్నీ వాళ్ళే కట్టించినట్టుగా, అది వేదకాలం నుండి వచ్చిన జ్ఞానం కానీ మనందరూ చదువుకున్నా కానీ నా చిన్నప్పుడే మా గ్రామం నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి ఐటీలో ప్రొఫెసర్ అయిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు. కంప్యూటర్ 1970లోనే కంప్యూటరైజేషన్ అయింది. మా 10th క్లాస్ రిజల్ట్స్ అన్ని కూడా కంప్యూటర్ల ద్వారానే రిజల్ట్స్ వచ్చాయి. 1970కి పుట్టాడో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏ సవాల్ని కూడా స్వీకరించరు. ఆయన అసలు సవాల్ విసడం రాదు, అయితే సవాల్ స్వీకరించడం రాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న దాన్ని ఒక కన్ఫ్యూజన్. ఎందుకంటే ఈ జ్ఞానం లేనివాడి జనాన్ని అవతలాన్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. హూ ఈజ్ అనేబుల్ టు కన్విన్స్ అదర్స్, ఈ కీప్స్ ఎవ్రీవన్ ఇన్ కన్ఫ్యూజన్. వాదనలో పసలేని వాడికి, వాదనలో సరైన సత్యాలు తెలియని వాడికి, సత్యాల మీద గ్రిప్ లేని వాడికి వాడు అవతల వాడిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎందుకంటే వాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు కాబట్టి. అంచేత ప్రస్తుతం చేస్తున్నది ఏమిటంటే వీళ్ళందరూ కలిసి అమాయక ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే. దురదృష్టం కొద్దీ కొంతమంది న్యాయవాదులు కూడా తెలియదు పాపం వాళ్ళకి. దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని కోర్టులు బహిష్కరించేసి కోర్టుల నుంచి దూరంగా వెళ్ళిపోయి దీనికి సంబంధం ఏంటి అసలు? కోర్టులకి వాళ్ళ మా వృత్తికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం ఏమిటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రద్దు చేయలేదు, భూ హక్కులను ఎవరు రద్దు చేయలేదు, సంపద హక్కులు ఏ హక్కులు రద్దు చేయలేదు. ప్రధానంగా ఈవేళ జరిగింది. ఒకసారి చెప్పారంటే చీఫ్ మినిస్టర్ గా చేశాడు ఆయన 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు 45 సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉంది. వ్యక్తుల యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం యొక్క ఖాతాలు అంటారు. పుస్తక ఖాతాల్లో ఏ ఖాతాల్లో పొందుపరుస్తారో చెప్పమనండి. 4 ఖాతాలు చెప్పమనండి. నేను రాజకీయాల గురించి ఎప్పుడు విమర్శించను. 4 ఖాతాలు ఏమి ఉంటాయి? అసలు ప్రభుత్వం వీళ్ళు వాటర్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అప్పుడు నేను వాళ్ళ కలెక్టర్ గారు, ఆయన ఏజెంట్ కలెక్టర్ గారిని అడిగాను, నేను వాటర్ ట్యాక్స్ యాక్ట్ ని మీరు ఫాలో అవుతున్నారా అని అన్నాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తుందా అని అడిగాడు ఆయన నన్ను. సతీష్ చంద్ర గారు అప్పుడు కలెక్టర్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీకు డిమాండ్ నోటీస్ ఇస్తుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిమాండ్ నోటీస్ ఎవరు? అది సెల్ఫ్ అసెస్మెంట్. ఈవేళ ప్రభుత్వం దగ్గర రెవెన్యూ లెక్కలు ఉన్నాయా? ఎన్ని పుస్తకాలు ఉంటాయి, ఎన్ని ఖాతాలు ఉంటాయి? 30 పైగా ఖాతాలు ఉన్నాయండి. ఒక్క ఖాతా కూడా కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. ఒక్క ఖాతా కూడా ఈ భారతదేశంలో ఉన్న మొత్తం ల్యాండ్, ఇరిగేటెడ్ ల్యాండ్, వ్యవసాయం చేస్తున్న ల్యాండ్, మెట్ట ప్రాంతం, పొరంబోకు, గ్రామ కట్టాలు, రెసిడెన్షియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియా, దేవాలయ భూములు, లేకపోతే వక్ఫ్ బోర్డులు, పొరంబోకు అంటారు, పొరంబోకులు, గ్రామాల్లో గ్రామ ప్రజల అవసరాలు తీర్చేటి బహిర్భూములు, శ్మశానాలు, దేవాలయ భూములు, చెరువులు, గ్రేజింగ్ ల్యాండ్స్, పశువుల మేతకి అసలు లెక్కలు ఉన్నాయా? ఆ లెక్కలుంటే ఏ పుస్తకంలో నమోదు చేయాలి? ఎవరైనా ఆస్తి కొనుక్కుంటే నాకు 30 ఎకరాలు ఉందండి, 3 ఎకరాలు అమ్మేశాను. 3 ఎకరాలు కొనుక్కున్న వాడికి 3 ఎకరాలు, నాకు ఒరిజినల్ గా 30 ఎకరాలు, 33 ఎకరాలు లెక్కలో చూపిస్తాడు. మళ్ళీ మా అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్నాం. మళ్ళీ మా నాన్నగారి పేరు 30 ఎకరాలు, మా ఒక్కొక్కరి పేరున 10 ఎకరాలు. ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ విలేజెస్ లో 50 లక్షల ఎకరాలు ఉన్నాయనుకుందామండి. వివిధ బ్యాంకుల దగ్గర రుణాలు ఇచ్చినట్టు సంస్థల దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా అండి? 3 కోట్ల ఎకరాలు ఉన్నాయి. ఎలా వచ్చేయండి? ఎలా సాగిందండి? ఎలా సిటీ భూమి ఎలాగైతే డెవలప్ అయిపోయింది, జనరేట్ అయిపోతుందండి భూములు. ఎక్కడ కూడా ఇప్పుడు మ్యూటేషన్ అంటే ఏమిటి? ఎప్పుడైనా పంపకాలు పంచుకున్నా, రిజిస్టర్ చేయించుకున్నా మ్యూటేషన్ సరిగ్గా అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2 అడంగల్, 10-1 అడంగల్. ఇక్కడైతే తెలంగాణలో పహాణి, రాయలసీమలో వేరు, కోస్తా జిల్లాలో వేరు, నిజాం రాష్ట్రాల్లో వేరు. ఈ భూమి హక్కులు తెలియజేసేటువంటి ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఏదండి సజావుగా ఉన్నాయండి. దేశం మొత్తం మీద దీన్ని అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి నీతి ఆయోగ్ ఒక ఆదర్శాలు ఈ ఆదర్శాలు రిలీజ్ చేసింది. మీరందరూ కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. మీ దగ్గర ఉన్న భూములు ఎంత? ప్రజలు అసలు భూమి మీద సర్వ హక్కులు స్టేట్దేనండి, యూనియన్ గవర్నమెంట్ అందరూ భారతదేశానికి సర్వ హక్కులు భూమి మీద ఉన్నాయి. భూమి యజమాన్యం అంతా భారతదేశాందే, ప్రజలదే. కానీ మనకి సాగు చేసుకునే హక్కు, అనుభవించే హక్కు, పొజిషన్ లో పెట్టుకునే హక్కు, లీజ్ ఇచ్చే హక్కు, తనఖా చేసే హక్కు,
ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కులు అన్ని ఉన్నాయి. కానీ ఈ హక్కుల్ని అందించే చూడండి, గన్నులు ఏమైనా పడితే ప్రభుత్వాన్ని, కింద చమురు ఏదైనా పడితే ప్రభుత్వాన్ని, మనకి రాయల్టీ ఇస్తారు అంతే మనవత్తి. కానీ దీని మీద ఒక అవగాహన లేదా? కన్ఫ్యూజ్ చేసేస్తారా? అమాయక ప్రజల సంగతి పక్కన పెట్టండి, అమాయక ప్లీడర్లు. అరే ప్లీడర్లకు ఏమైంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ బీయింగ్ రికమెండెడ్ బై నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అన్ని కూడా దేశంలో ఉన్న అనేక వనరులు భూమి ఒక వనరు. భూమి ఇస్ ఎ కంపోనెంట్. ఈ భూమి అన్నది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఉన్నది అంత కన్ఫ్యూజనే. అసలు ఇప్పుడు ల్యాండ్ అనేది కన్వర్ట్ అయిపోయి రెసిడెన్షియల్ ఏరియా కింద డెవలప్ అయిపోయి ఫ్లాట్ల కింద విడగొట్టేస్తారు. ఆయనకి రెవెన్యూ లెక్కలో వ్యవసాయ భూమిగా ఉంటుంది, ఈయనకి ఇళ్ల స్థలాలుగా ఉంటుంది, అపార్ట్మెంట్ గా ఉంటుంది. బ్యాంకుల్ని మోసం చేసేస్తున్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మోసం చేసేస్తున్నారు, ప్రభుత్వాలు మోసం చేసేస్తున్నారు. ఈవేళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలందరూ కూడా బ్యాంకర్సీ అంటే నేషనల్ లా ట్రిబ్యునల్ దగ్గర బ్యాంకర్సీ కేసులు ఎదుర్కొంటున్న పెద్ద పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు భూమిలో హామీ ఇచ్చిన భూములన్నీ శ్మశానాలు, చెరువులు, పొరంబోకులు. అంచేత ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక ఆధారమైపోతమైన ఒకే ఒక్క లెక్కల పుస్తకం ఖాతా, ప్రభుత్వ ఖాతాలో ఒక మనిషికి, ఒక కుటుంబానికి, లేదా ఒక సంస్థకి, ఒక కంపెనీకి, ఒక వ్యాపార సంస్థకి గ్రామ పంచాయతీలో ఉన్న భూములు ఏమేమిటి, ఏ రకాలు, తరాలు ఏమిటి, ఇవన్నీ స్పష్టమైన అంటే ఎటువంటిది ప్రామాణికమైనటువంటి లెక్కలు మీరు చేల్చవలసిందే, మీ దగ్గర చూపించవలసిందే నీతి ఆయోగ్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దాన్ని ఏమంటారు ప్లానింగ్, ఇదంతా యోజన చేశారు. కానీ వీళ్ళంతా ఏదో జగన్ గారు సృష్టించినట్లుగా, జగన్ గారు ఏదో భూములను లాగేసుకుని ఆయన పేరు రాసేసుకుంటున్నట్లుగా ఇంత దిక్కుమాలని ప్రచారం చేస్తున్నారు కదండి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరూ. నా దగ్గర చెప్పారు సార్, కథలు నా దగ్గర చెప్పారు. మీకు తెలుసా జగన్ మొత్తం పట్టుకొస్తాట, జగన్ పట్టుకొస్తాడు. ఏం చేస్తారు? మన దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టేసుకుంటాట. మన దస్తావేజులన్నీ ఆయన దగ్గర పెట్టేసుకుని ఏం చేస్తాడు? మన పేరు ఉన్న దస్తావేజులు ఆయన ఏం చేస్తాడు? ఆయన తనఖా పెట్టేసేసి వరల్డ్ బ్యాంక్ కి ఈ డబ్బులు తీసేసుకుంటాట. వరల్డ్ బ్యాంక్ తనఖా పెట్టేసి డబ్బులు తీసేసుకుంటారు. ఎవరు చెప్పారు? టైటిల్ డీడ్ డస్ నాట్ మీన్ సేల్ డీడ్. స్టాంప్ అక్కల మా పూర్వీకులు, మా తాతగారు అన్నదమ్ములు పంచుకోలేదు. మాకు దస్తావేజీల్లో, నిజంగా మాకు దస్తావేజీల్లో మా తాత అన్నదమ్ములు వారలుగా పంచుకున్నారు, మా నాన్నగారు అన్నదమ్ములు కూడా కలిసే ఉన్నారు. మా దగ్గరకు వచ్చేప్పుడు మాకు దస్తావేజీలే లేవు. నాకు రుణం కావాల్సి వచ్చింది, ఏం చేయాలండి? రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎంత భూమి ఉంది అని అడిగాను. మాట చెప్పొద్దు, చెప్పాలి. మాకు ఉన్నదానికన్నా రెట్టింపు ఉంది పుస్తకాల్లో. మా తాతలది, మా నాన్నది, మా పెంతండ్రులది, మా తాతగారు అన్నదమ్ములు అందరిది కలిపి ఒకే లెక్క. గ్రామాల్లో చూసారండి, ఒకే వ్యక్తి పేరు మీద సర్వే ఉంటుంది. బలానా వారు కొమ్మినేని శ్రీనివాసరావు అదర్శ ఉంటుంది సర్వే నంబర్ లో. 500 ఎకరాలు మీ పేరు మీద ఉన్నట్టు కాదు, మిగతా వాళ్ళ పేరు మీద ఉంటాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయండి. దీంట్లో రేషనాలిటీ లేదు. మరి ప్రజలు నమ్ముతారా? ఫైనల్ గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకంగా, అంత అజ్ఞానంగా ఉంటారని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భావిస్తున్నారా? ప్రజలు ఈ విషయాల్ని, వాస్తవాలను గమనిస్తున్నారా లేదా? ప్రజలు వాస్తవాలు క్రమిస్తున్నారు. గమనించబోతే నాలాంటి వాడు ఉంటాడు. ఇద్దరికే చెప్తాను నేను, అడిగిన వాడికి, అడగిన వాడికి, కనిపించిన వాడికి, కనిపించిన వాడికి. చెప్తున్నాను నేను. అంచేత ఏమంటే వాళ్ళు భ్రమ పెట్టి వాళ్ళ భ్రమలో ఉండొచ్చు. ఈవేళ ప్రభుత్వం దగ్గర ఖాతాలు, పుస్తకాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు, ప్రిజంప్టివ్ అంటారు. రైట్. నాగార్జున గారు నెల్లూరు నుంచి. నాగార్జున గారు నమస్కారం. చెప్పండి, వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని, అబద్ధాలని మీరు నమ్ముతున్నారు? ఇందాక నాగార్జున యాదవ్ కానీ, అట్లాగే ఇప్పుడు గోసాల శ్రీనివాస్ గారు కానీ చాలా క్లారిటీగా అంత విడమర్చి చెప్పారు దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఇట్లాంటి దిక్కుమాల ప్రచారమే చేస్తున్నారు. ఈనాడు వాళ్ళంతే ఎంత అరాచకంగా రాస్తున్నారో చెప్పడానికి వీల్లేదు. మీరు నమ్ముతున్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతున్నారా ఇటువంటి అబద్ధాలని? సార్ ఎవరు కూడా నమ్మరు సార్ ఈ మాట. హలో, మాట్లాడండి. ఇది ఎవరు కూడా నమ్మరు సార్. తెలివి ఉండే వాళ్ళు ఎవరు కూడా నమ్మరు, తెలిసిన వాళ్ళు నమ్మరు, తెలియనో లేదని నమ్ముతారేమో నాకు తెలియదు కానీ 90% వరకు నమ్మరు సార్. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏమంటే
అసలు ఈ చట్టము అమలులోకి వచ్చిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇది అసలు లేదు, అమలులోనే లేదు. అసలు లేదు, అమలే లేదు. మామూలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే గుంపులుగా చేసుకుంటున్నారు. అందరు డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఇంటికి తీసుకొని పోతున్నారు. అందరూ మేము కూడా మాకు తెలిసిన వాళ్ళం కూడా ఇవన్నీ అభూత కల్పనలు. ఒకటి. రెండోది ఏమంటే సార్, ఒకటి చెప్తున్నాను సార్, పోయిన ఎలక్షన్లలో చంద్రబాబు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా అని చెప్పేసి ఒక ఇది తీసుకునేసి ఒక నాటకం ఆడినాడు. అదే ప్రకారంగా ఈసారి కూడా ఇది వాలంటీర్ రోజులనే గెలుపుకున్నాడు, ఇదొకటి గెలుపుకున్నాడు. ఇది ఏదో పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయిందండి. తను తీసుకున్న గోతులో తానే పడబోతున్నాడు. 100% ఇదే. ఎందుకంటే ఇష్యూ బేస్ మీద తను పోరాటం బేస్ అంటే జగన్ ఏ తప్పు చేసినట్టు చూపించు. ఫస్ట్ పాయింట్. ఆ తప్పు చూపించకుండా లేని తప్పును ఆయన ఆపాదించి పోయినసారి కూడా అంతే కదా, ప్రత్యేక హోదా అని పుట్టి ముంచేసుకున్నాడు. ఈసారి కూడా ఇవి ఈ ల్యాండ్ టైటింగ్లంట, తర్వాత వాలంటీర్ వ్యవస్థ అంట, ఈ పింఛన్లు అంట, నేను ఇది చేస్తా అది ఇవన్నీ చెప్పుకొని ఇతని పతనానికి దారి వెతుక్కొని ఇతన్ని తీసుకునేసి 1000 అడుగుల లోతులకి కూర్చోపోయినాడు. ఇతన్ని ఎవరు కాపాడలేరు. నాకు తెలిసింది చెప్తున్నారు సార్. పోసాని కృష్ణమురళి గారు ప్రముఖ నటుడు, ఏపీఎఫ్డిసి చైర్మన్ ఉన్నారు. కృష్ణమురళి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. అన్న చిన్న మ్యాటర్ నేను చెప్పేది ప్లీజ్ అన్న. మీకు చాలా పార్టీలతో ఆ నాయకులతో మీకు స్నేహాలు ఉన్నాయి కదా, అందుకని జీవేల్ లాంటి బీజేపీ లీడర్ని, కొద్దిగా హానెస్ట్ ఉండే వాళ్ళని, సోమా వీర్రాజుని మీరు లైన్ లో తీసుకొని ఏంటి మీ కేంద్రం పెట్టింది, మీ నాయకుడు పెట్టింది, ఇంత దుర్మార్గంగా దాన్ని రేప్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. దాన్ని మీరు లైన్ లోకి వచ్చి కనీసం మీ కేంద్రం కోసమైనా, కనీసం మీ నాయకుడి కోసమైనా కానీ ఎందుకు మీరు దాన్ని రెక్టిఫై చేయరు అని మీరు చెప్తే బాగుంటుంది. అందుకని మీరు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అంటే అట్లా కాదు. దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కరెక్ట్. పురంధరేశ్వరి గారు ఆంధ్రలో కూడా నిజాయితీ పొందలేదు బీజేపీ వాళ్ళు. ఓకే, పోసాని గారు ఇప్పుడు పురంధరేశ్వరి గారు టీడీపీతో పొత్తు కుదరక ముందు ఈ టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది యాక్ట్ మీద, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది, జనానికి ఉపయోగపడేది, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు కనపట్ల. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు ఈనాడు వాళ్ళు నేను మన పవన్ కళ్యాణ్ గారు ప్రధాని మోడీ గారిని ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో అడగాలి కదా, ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రచారం జరుగుతూ ఉందని. వాళ్ళే చెత్తంతా రాస్తున్నారు కదా, మీరేంటి మీ కేంద్ర ప్రభుత్వాన్ని కదా, మీరు తీసుకొస్తారా, మీరు రద్దు చేస్తారా, ఇది చాలా ప్రమాదం అని అడగొచ్చు కదా. అడగల. ముస్లిం రిజర్వేషన్ గురించి అడగల, విభజన హామీల గురించి అడగల. ఇట్లా అయిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు ఈ 4 రోజులు అబద్ధాలు ప్రచారం చేసి లాభపడాలనేది వాళ్ళ ఉద్దేశం. రైట్, కంప్లీట్ చేయండి. పోసాని గారు ఉన్నారా? ఒక్క జీవీఎల్ అయినా తీసుకొని మీ లైన్ లో పెడితే ఆంధ్ర మొత్తం తిరుగుతా దీన్ని పట్టుకొని నేను. ఓకే, ఐవైఆర్ గారు మాట్లాడారు ఆల్రెడీ. ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా బీజేపీ నేత కదా, మాజీ చీఫ్ సెక్రటరీ. ఆయనది నేను వీడియో కూడా వేసి చూపించాను. అది నెక్స్ట్ అయినా ఒక జీవీఎల్ ఉంటే బాగుంటుంది. రైట్, ఓకే, మీరు ట్రై చేయండి, అట్లాగే చేద్దాం తప్పకుండా. రైట్, నాగార్జున గారు చెప్పండి. ముస్లిం రిజర్వేషన్ల మీద కూడా ఇట్లాగే కప్పదాట వ్యవహారం చేస్తున్నారు. మోడీ గారిని అడిగే పరిస్థితి ఉంటుందా? ఒక పక్కేమో సుజనా చౌదరి గారు ఏమో అసలు మోడీ బొమ్మ లేకుండా ప్రచారం చేసుకుంటున్నారంట. మీరేమంటారు? కాస్త సంక్షిప్తంగా మాట్లాడి, టైం తక్కువ. సార్ దానికంటే ముందు ఒకటే చెబుతానండి, ఒక పాయింట్ చెప్పి ముస్లిం దానికి వెళ్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము కూడా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు 2017-18లో కేంద్ర ప్రభుత్వం నుండి 65 కోట్ల 20 లక్షలు 65 కోట్ల 25 లక్షలు తీసుకున్నాడు. ఇది పెద్ద విషయం. దాంట్లో 21 కోట్ల 60 కాదు నాగార్జున 62 రూపాయలు ఖర్చు పెట్టారు కూడా. నాగార్జున ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి మొత్తం మొదటి నుంచి చెప్పండి సార్. మొదటి నుంచి చెప్పండి ఈ పాయింట్. హలో, చంద్రబాబు గారు చెప్పింది మొదటి నుంచి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2016 ఫస్ట్ ఏప్రిల్ 2016న ఫస్ట్ డిఎల్ఆర్ ఎంపీ అనే ఒక ప్రాజెక్ట్ పెట్టారండి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రాజెక్ట్ అని. వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. వారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 65 కోట్ల 28 లక్షల రూపాయలు గ్రాంట్ తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడరైజేషన్ ఆఫ్ ల్యాండ్ కింద మేము తీసుకుంటామని 2017-18 మధ్యకాలంలో తీసుకొని 21 కోట్ల 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 6,000 గ్రామాల్లో ఏదైతే సర్వే చేశారో
ఆ సర్వేని 0.7% మేము చేసాము, మాకు మిగతా 43 కోట్ల రూపాయలు కూడా ఇవ్వండి అని చెప్పి దేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసిందండి. ఓకే, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి డిఎల్ఆర్ ఆర్ఎంపీ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు కూడా లెటర్ రాశాడు. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడుకి అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఇటువంటి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి విష ప్రచారాన్ని పూనుకున్నాడు అనే విషయాన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాంతోపాటు ముస్లింల రిజర్వేషన్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగిన ప్రశ్న, ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న, ముస్లింలకి 4% రిజర్వేషన్ తీసేసి మేము వేరే వేరే వర్గాలకు ఇస్తాం, మతపరమైన రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. కావాలంటే ఉదాహరణ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూడండి. అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింస్కి ఇచ్చాడు. అటువంటి రిజర్వేషన్ని మేము తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి మరి కూడా హోంమంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. కాబట్టి రేపు 6వ తేదీ 7వ తేదీ నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన సమర్థతని, తన అనుభవాన్ని, తన 40 ఏళ్ల అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ని ఉపయోగించి నరేంద్ర మోదీ గారి చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ముస్లింల 4% రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది అని చెప్పి ముస్లిం సమాజానికి భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా క్షమాపణలు చెప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడుకి ఉందా లేదా? రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ గారు మీరు కూడా ఒక మాట చెప్పండి. ఇందాక నాగార్జున చాలా అద్భుతమైన విషయం, కొత్త విషయం తీసుకొచ్చాడు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఇదంతా జగన్ గారి మీద తోస్తున్నాడన్న నాగార్జున గారి విషయంతో మీరు ఏకీపిస్తారా? నాగార్జున గారి విషయంతో కదండి, ఆయన అనేక విషయాల్లో సర్వే చేస్తున్నాను, నేను సర్వే చేయాలి, ల్యాండ్ సర్వే చేస్తానని ల్యాండ్ సర్వే ఒకటి మొదలుపెట్టి ఒక బూటకపు సర్వే చేసి దానికి బోర్డు ఖర్చు అవుతుందని చెప్పి కోట్లాది రూపాయలు దాని దగ్గర వసూలు చేసేసి అసలు సర్వేయే చేయకుండా ల్యాండ్ సర్వే ఏంటి దగ్గర లెక్కలే లేవు. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటే సర్వే చేస్తాం, ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలా అక్కర్లేదా? ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. ప్రభుత్వం అసలు యజమాని ఎవరు? పోయే సర్వే నెంబర్ దానికి అసలు ఏ లెక్కలు లేకుండా సర్వే అలా చేస్తాడండి ఆయన? అడవి ఏమిటి ఏమన్నా సర్వే చేయడం? రైట్ అండి. గోసాల గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు, పోసాని కృష్ణమురళి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్.